హాయ్ గైస్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఐఎమ్ హియర్ విత్ మై ఫ్రెండ్ అగ్గీటి. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే వీడు నా మేకప్ చేస్తాడు అనమాట. సో చూసేద్దాం. ఇక్కడైతే అన్ని ప్రోడక్ట్స్ పెట్టినాను. సో గైస్, ఈరోజు ఛాలెంజ్ ఏంటంటే నేను వీడికి ఒక ఫోటో చూపిస్తాను, సేమ్ అట్లనే వాడు నాకు మేకప్ వేయాలన్నమాట. సో ఈ పిక్చర్లో ఉన్నట్టు వాడు నాకు మేకప్ వేస్తున్నాడు ప్రజెంట్. స్టార్ట్ చేయి. ఇదే నీ ఛాలెంజ్. ఛాలెంజ్లో గెలిస్తే నీకు ఏం కావాలో అది ఇప్పిస్తా. సరే, ఫస్ట్ ఏంటిది? ఫౌండేషన్ ఇక్కడ బేస్మెంట్ ఇంపార్టెంట్ కాబట్టి ఇగో ఫౌండేషన్ అనేది ఇద్దాం. ఇది సూపర్ స్టే. అది కూడా అంతే. అప్ టు 30 అవర్స్ ఉంటుందట. రోజుకి 20 గంటలు 24 గంటలు ఉంటుంది కానీ ఇక్కడ 30 అవర్స్ ఉంటుంది. అంటే 24 గంటల కంటే ఎక్కువ ఉంటుందని అర్థం. 24 గంటలు మేకప్ మీద ఉంటాం కదా. మండుతుంది ఇది. మండదు, ఏం కాదు. మండుతుంది. ఇట్లా పెడదాం ఫస్ట్. గంధం పూస్తున్నాడు గైస్. గంధం ఇట్లా ఇంటికి ఆడపడుచులు వచ్చినప్పుడు ఇట్లా ముఖం మీద ఊయరా. కారం పొడికి ఇట్లా పూసుకుని చేతిలో మండుతుంది నాకు కూడా. ఇది మండుతుంది. నేను ఎందుకు కారం పొడి వేసుకుని రేపు నేను హాట్గా ఉంటా కదా ఎట్లయినా చిల్లీ పౌడర్ కదా నేను. అరే మీకు ఫౌండేషన్ ఎంత గట్టిగా ఉంటే అంత బాగుంటుంది. ఓకే ఓకే. అమ్మో గైస్, ఫౌండేషన్ చాలా నా లైఫ్ లో ఇంత ఫౌండేషన్ ఎప్పుడు పూయలే గైస్. తిప్పరా మీసం. నేనైతే చూపించిన ఫోటోలో రాకపోతే నిన్ను తంతా. అంతకన్నా అందంగా తయారు చేస్తా. సరే చూడండి గైస్ ఎట్లా చేస్తాడో. బ్రష్ అంటారు ఫ్రెండ్స్. ఇది మేకప్ బ్రష్. ఇది టూత్ బ్రష్ కాదు, కొంచెం సిమిలర్ టు బాత్రూమ్ బ్రష్ లాగా ఉంటుంది. ఓకే. గోడకు పెయింట్ వేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు ఫౌండేషన్. నీ కలర్ లో కలిసిపోయింది ఇది. అది అంతే కదా రా, ఫౌండేషన్ అంటే మ్యాచ్ అవ్వాలి కదా స్కిన్ టోన్ కి. చేయలేడు. నేనైతే ఇప్పుడు చూడండి గైస్, మొత్తం మేకప్ అయినాక చూస్తాను వీడు ఎట్లా వేసిండో. నువ్వే గుర్తుపట్టవు. అదే భయం అవుతుంది. అంటే అంత మంచిగా వేస్తాను నేను. గడ్డం గీకినట్టు అనిపిస్తాను నాకు. పళ్ళు పళ్ళ మీద వేయర్రా. స్కిన్ టోన్ కున్నట్టు అట్లా వేయర్రా, మొత్తం జస్ట్ ఫేస్ కి ఎత్తారు. అరే పళ్ళ మీద వేయర్రా. అందంగా ఉన్న అమ్మాయికి మళ్ళీ మేకప్ ఎందుకే బాబు. వేసేసాడు రోయ్. నిజమే కదా ఫ్రెండ్స్, మాకిలా చాలా అందంగా ఉంటుంది. కమెంట్ చేయండి గైస్. నెక్స్ట్. ఓకే, ఇట్స్ పర్ఫెక్ట్ అనుకుంటా ప్రస్తుతానికి. అయిపోయిందా ఫౌండేషన్? స్ట్రాంగ్ ఉందా? స్ట్రాంగ్ ఉన్నట్టు అనిపిస్తుంది. సరే మళ్ళీ ఓకే ఓకే. అంటే నా కంటికి లేదు వైట్ వాష్ చేసినట్టుగా అనిపిస్తుంది తెల్లకుండా. నా కంటికి లేదు తెల్ల గోడ లెక్క అనిపిస్తుంది నా ఫేస్. నాకు నేను తెల్ల ఉన్నా కాబట్టి అట్లా అనిపిస్తాను. నీ ఎదురుగా నేనే ఉన్నా. అవునవును. అవ్వా ఇంతసేపు రుద్దుతావురా, చర్మం ఊడిపోయేటట్టున్నది. ఫౌండేషన్ ఇంతసేపు రుద్దుతాను. ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్ ఉంటే అంత మంచిది. ఎయ్ రోజంతా ఇద్దాం, అవసరం అయితే ఇట్లా ఇద్దాం ఫ్రెండ్స్. నువ్వు వెయ్యన్నా, నువ్వు వెయ్యి. మస్తు బాగా బ్లెండ్ చేస్తున్నాడు అనుకుంటా గైస్. చాలా ప్రొఫెషనల్ యాక్చువల్లీ వీడు. ఘోరంగా చాలా మంది అమ్మాయిలకి మేకప్ ఇట్లా. ఓకే, ఇప్పుడు ఏం గైస్ వీడు చేయి చూడండి గైస్, వీడు ఎంత ప్రొఫెషనల్. మొత్తం అంటే ఇది కూడా అట్లాంటిది అనుకుంటా గైస్. నాకు తెలియదు ఏం చేస్తారు. ఉన్నాయని ఏదో అన్ని ర్యాండమ్ గా పోతా, కానీ అవుట్పుట్ మాత్రం జబర్దస్త్ ఇస్తా. అది చెప్పాలి. లిక్విడ్ కన్సీలర్ అంట. దేనికి? ఇది కూడా ఫౌండేషన్ వేసుకున్న తర్వాత తీసుకుంటాను అనుకుంటా. అదే దేనికి చెప్పు. ఇదేమో కొంచెం గట్టిగా ఉన్నది, ఇది లిక్విడ్ ఫామ్ లో ఉంటుందని అనుకుంటాను. అదే దేనికి వేస్తారు? ఫేస్కే కానీ దేనికోసం? ఎక్కువ తెల్లగా కనిపించకి. ఇంకా తెల్లగా కనిపించక? సరే, అంటే మేకప్ వేసేది మంచిగా కనిపించదు కదా. అవును, ఆమె వేసుకుందా మరి ఆ ఫోటోలో? వేసుకుందా? సరే చూసేయి మరి. జనరల్ అమ్మాయిలు ఇట్లా వేసుకుంటారు కానీ ఇట్లా వేస్తానా? ఓకే గైస్ చూడండి, కన్సిలర్ అయితే ఇట్లా పూసుకోవాలి. నేను తప్పు చేసి ఉంటే నన్ను క్షమించండి. ఓకే గైస్, ఇట్లనే వేయాలి కన్సిలర్. ఇది ఎక్కువ పోయేది యాక్చువల్లీ. తిరుపతిలో నామాలు పెడతాడు అట్లున్నా. కన్సిలర్ ఎక్కువ పోయొద్దు. సో ఈ మాత్రం సరిపోతుంది. కొడుతున్నాడు మళ్ళీ అదే బ్రష్ పుయ్యి వైట్ వాష్. కొంచెం ఇది బ్రైట్నెస్ బాగా పెరిగింది అన్నట్టు. ఓకే, ఇప్పటిదాకా ఆటో మోడ్లో ఉండే, ఇప్పుడు మనం ఫుల్ బ్రైట్నెస్ వచ్చాం. ఓకే, వెళ్ళి అసలు బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు గైస్. మీరు కూడా ఇంట్లో కూర్చొని ఈ ఒక్క ట్యూటోరియల్ చూస్తే చాలు, మేకప్ ఇట్లనే వచ్చేస్తుంది. అప్పుడు కానీ కామెంట్ సెక్షన్లో వీడు ఏమని
సో గైస్ ఆల్మోస్ట్ కొంచెం వచ్చింది కొద్దిగా మనకు ఇది ఒకటి యాడ్ చేస్తే అయిపోతుంది. ఓకే ఇప్పుడు పైన కళ్ళకు ఒకటి యాడ్ చేస్తే అయిపోతుంది అనుకుంటాను, లిప్స్టిక్ కూడా. ఓకే ఇప్పుడు మనము ఏం చేద్దామంటే ఈ పౌడర్ పోతాం. ఓకే పౌడర్ నెక్స్ట్ పౌడర్ అట గైస్. ఇది ఏందో ఏమో చిన్నప్పుడు బాగా ఫంక్షన్లల్లో చూసుకుంటా ఉండేది. ఒక చిన్న అద్దం కోసం బాగా ఎత్తికేది. సరే నాకు అద్దం అయితే చూపాక నేను లాస్ట్కే చూసుకోవాలి, నువ్వైతే పౌడర్ పూసుకో. ఇది మస్తు అనిపిస్తుంది. నువ్వు అది తీస్తావు ఈరోజు. ఇది అత్తలేదు అప్పటి నుంచి. అయిపోయిందా పౌడర్? పౌడర్ అయ్యో అమ్మో భయం అవుతుంది గైస్. నెక్స్ట్ పూస్తున్నాడు. హైలైటర్ పోద్దామా? మన ఆల్మోస్ట్ ఇది అయిపోయింది. అరే ఇది వాడలేదు మనం. అది కూడా ఫౌండేషనే. ఇది కూడా ఫౌండేషనేనా? సేమేనా? సో ఇది మనకి అవసరం లేదు. మనం వాడిని పక్క పెట్టుకుందాం. కన్ఫ్యూజన్లో మళ్ళీ వాడినాం అంటే అవుట్పుట్ వేరే వస్తుంది మళ్ళీ. ఇంకేం వాడినా మనం? ఇది వాడి ఇంకా లిప్స్టిక్ లాస్ట్ కదా. ఓకే అదేంటి చెప్పు. ఇది నువ్వు పూసుకుంటావు ఏంటి? ఇట్లా నాకు పోయిరా, నాకు పోయి. అరే నువ్వు పూసుకోకరా. చూసుకోద్దా? ప్లేస్ వీడు ఇంటే గైస్, మీరు పట్టించుకోకండి అండి. నాకు చేయరా అంటే ఆడ పూసుకుంటున్నాడు. నెక్స్ట్ మరి షైనింగ్ చేద్దాం. లైట్ హైలైటర్ అట మరి. అమ్మో ఒరే నాయనా. సేమ్ ఇది ఫెయిర్ అండ్ లవ్లీ పూసుకున్నట్టే ఉంటుంది. ఓకే గైస్ ఇగో ఇది పూస్తున్నాడు గైస్. దిస్ ప్రోడక్ట్ వామ్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది గైస్? నాకేం తెలుసు అది ఎక్కడి నుంచి వచ్చింది గైస్ అట. దిష్టి చుక్క పెడదామా? ఏ నుంచి పడుతుంది అంతా? పైనుండి పడుతుంది. నాకు మళ్ళీ వచ్చింది ఇగో. ఏమో అన్నది ఇలా హైలైటర్కి ఎక్కువ వస్తే బాగుంటుందని నా ఫీలింగ్. దీన్ని ఒక ఖరాబ్ అయితే కనుక నన్ను ఏమనుకుంటుంది. నిన్న కళ్ళల్లో కూడా కూస్తున్నాడు గైస్. నువ్వే ఊసి నువ్వే నవ్వుతావు ఏందిరా? నాకేది తెలియదు, నాకు అట్లనే రావాలి, నాకు సంబంధం లేదు. ఇప్పుడు గైస్ వీడు నా మొహం పాడు చేస్తే వీడే రెస్పాన్సిబుల్ గైస్. అమ్మ మళ్ళీ బ్రష్ తీసాడు గైస్. అమ్మో ఎప్పటికైనా ఇది అంతా పట్టి అప్పుడే అయిపోతుంది. ఈ స్కిన్ కేర్ కాదురా, ఇది జస్ట్ మేకప్. థింగ్స్ టేక్ టైం. అమ్మో కేర్ చేస్తున్నాడు. నువ్వు కూడా పుట్టడానికి 9 months పట్టింది. నువ్వు ఇంత బ్యూటిఫుల్ ఉన్నావు, అర్థమైందా? దేవుడా హైలైటర్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది కూడా పెడదాం, పక్కకు పెడదాం. కోసుకొని ముంజలు తిని బయట పడేస్తారు కదా. మసిగుడ్డ ఏమొద్దు, కొడతా మసిగుడ్డ పెడితే. మరి ఇప్పుడు ఏర్పడుతుంది నాకు ఇలా. ఇగో చూడండి గైస్, ఏర్పడుతుందా లేదా ఇదంతా. ఇది బాగుంటుంది వీడు లిటరల్లీ ఫ్రెండ్స్. పొద్దున్న నుంచి సాయంత్రం నైట్ వరకు మనకి ఈ బ్రష్ అనేది చాలా ఇంపార్టెంట్. గైస్ ఎవరైనా అమ్మాయిలకి ఈ బ్రష్ ఎక్కువ వాడుతూ ఉంటారు, అబ్బాయిలు ఈ బ్రష్ ఎక్కువ వాడుతూ ఉంటారు. గైస్ ఎవరైనా ఈ బ్రష్ తోటి మేకప్ చేస్తారా గైస్? ఎవరైనా ఆ బ్రష్ తో చేస్తారు కానీ అరే అన్నం పెడతారు. ఆ బ్రష్ మొహం పళ్ళు తోముకుంటారా? పళ్ళు ఎక్కడ ఉంది? మొహంలోనే ఉంది కదా. వద్దురా, అరే అరే జోక్ కాదు, వద్దురా ప్లీజ్ రా. అరే చెండాలంగా తయారు చేస్తారు. అరే వద్దురా, అది ఎవడు మొహం కడిగిందిరా? నాదే అయితే నీ మూతి కడిగింది, నా మొహాన్ని పూస్తావారా? ఫేస్ ప్రైమర్ అట. ఓకే గైస్, మీరు చూస్తున్నట్టు నాకైతే ఏందో ఇది తెలియదు. ఫస్ట్ ఫౌండేషన్ వేసాడు, కన్సీలర్ వేసాడు, హైలైటర్ వేసాడు, ఇప్పుడు ప్రైమర్. నాకు ఇంకోటి ఏంటంటే ఎంత క్వాంటిటీ వాడాలో తెలియదు. ఇప్పుడు ప్రైమర్ వాడుతున్నాడు గైస్. ప్రైమర్ అన్నిటికీ చేతిలో పూసుకొని పుత్తాను. ఇదే ఉంటారు. ఇది పూసలేను, ఇది కూడా పూయి. ఇది ప్రైమర్ గైస్. అగో బయట పడుతుంది ఏంది ఇది? మేకప్ అంతా బయట పడుతుంది ఫ్రెండ్స్ చూస్తే. అగో దేనికి వాడుతుంది చెప్పి? మొహానికే వాడతారా? ఇది ఎప్పుడు బిఫోర్ ఆఫ్టర్? ఇది ఫౌండేషన్ బిఫోర్ ఫౌండేషన్ ఆఫ్టర్? ఇది నీకు తెలియదు, నువ్వు ప్రొఫెషనల్ కదరా. నేను ప్రొఫెషన్ ఎక్కడిది? మొత్తం బయట పడుతుంది నాకు ఇలా అంత ఉంటుంది. నాకు అసలు మేకప్ తెలియదు కదా, నువ్వే ఎత్తున్నావు, నువ్వు ప్రొఫెషనల్ కాబట్టి. ఫ్రెండ్స్ మళ్ళీ బ్రష్ వచ్చింది. అమ్మాయిలకు దేవుడు ఇంత అందం ఇచ్చినా కూడా ఈ అడ్డమైన ప్రోడక్ట్లు ఎందుకు వాడతారో అర్థం కాదు. ఎందుకంటే అడ్డమైన వాళ్ళని వాడేయడానికి.
అడ్డమైన వాళ్ళు మడేనికే కదా, అడ్డమైన వాళ్ళని మడేనికే కదా. కాదు నా మనసుకు నచ్చిన వాళ్ళని పడే. అడ్డమైన వాళ్ళకి ఫస్ట్ అమ్మాయి ఏది ఫస్ట్ చెప్తే అదే. నెక్స్ట్ ఏంటి చెప్పు. మన చిన్నప్పుడు అందరం చూసేదే చేసేదే కలర్ పెన్సిల్స్, వాటర్ కలర్ పెన్సిల్స్ వాడుతారు కదా మీరు. ఇది అదే, ఇది రెవల్యూషన్ అట. కంటికి ఇక్కడ ఏమి వచ్చేసరికి దీనికి ఏ సూట్ అవుతుంది, డివినేషన్ అట. ఏంటి షేడ్ చెప్పు వాళ్ళకి. డివినేషన్ అని ఉంది, ఈ షేడ్ సెట్ అయితే అనిపిస్తుంది. ఓకే, డెఫినేషన్. ఇప్పుడైతే ఐ షాడో వేస్తున్నాడు గైస్. మంచిగా ఉన్నది, మెత్తాను. మెరుస్తుంది మరి ఐ షాడో. డీడ బడోడ బడీడ బడోడ బిడ షాడో. ఐ షాడో ఏరా అంటే షాడో అంటున్నది అమ్మ. డీడ బడోడ బడీడ బడోడు మననొలిదో విషుడు షాడో అంటే మనకి కాపీరైట్ పడుతుందని ఆడే పాటలు వాడేసుకుంటున్నాడు. ఇంకో షేడ్ వచ్చేసరికి ఫ్లాలెస్ అనుకుంటున్నాను నేను. ఓకే, ఫ్లాలెస్ అట గైస్. ఇట్లా ఏసీ వేయనట్టు. ఎందుకు ఇంకా వేసాడు అయిపోయింది. వాటర్ కలర్స్ అయిపోయింది. నాకు తెలిసినంత వరకు ఆల్మోస్ట్ సేమ్ ఉంది ఫ్రెండ్స్. తెలిసే కదా మనం ఏ పని చేసినా పర్ఫెక్ట్ ఉంటుంది. అసలు ఇంత టాలెంటెడ్ ఉన్నాను. ఓకే, ఎట్లా ఓపెన్ చేస్తా? అట్లా కాదు నాన్న, ఇట్లా అంతే. ఎట్లా పూస్తారు ఇది? ఇట్లా 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 పోతుంది. ఓకే, నెక్స్ట్ ఇట్లా అత్తాపు నుంచి మీద పట్టం పోతుంది ఇట్లా. నెక్స్ట్ అంత ఎక్కువ పోయేది బ్లష్. ఇంకా అంతే, అక్కడే పూస్తారు. నేనైతే ఆనే పూసుకున్నాను. అంతే అంతే. ఓ చిన్న బ్రష్, బ్లష్ బ్రష్ అది ఇక్కడ రాసలేదు, రాసి ఉండదు, మనం కనుక్కోవాలి. బ్రష్లు మేకప్ బ్రష్లు ఏందో ఏమో జీవితం. అమ్మాయిలు అంటే అంతే ఉంటాయి మరి, అంత ఈజీ అయిపోతుందా? చూడండి గైస్, బ్లష్ అయితే ఇట్లా ఇట్లా రుద్దాలన్నమాట. ఇక్కడ ఎందుకు కొట్టినావు? ఓకే, అందమే అసూయ పడేలాగా ఉంది. నెక్స్ట్ ఏంటి అది చెప్పు వాళ్ళకి. అదేం వాడుతున్నావు ఏంటి? ఇదే కటుక కళ్ళు ఏమంటున్నాయో తెలుగే. అయ్యో మొత్తం పోతాను చెప్పేవా మొత్తం. ఐబ్రోస్ పైన ఉయ్యిరా, పైన కూడా రాతారా? పైన నా గుండెల్లో పండగ తెచ్చావే. అబ్బాయి ఇది కాటిక మొత్తం బ్లాస్ట్ చేసేటట్టు మేకప్ని. అది బ్లాస్ట్ మరి ఘోరంగా ఉన్నది. నేను ఎప్పటి చెప్పి వేసుకోలేదంటే నువ్వే వెళ్ళలేనమాట అంతా. ఇంకోటి అనుకో గైస్, నా కళ్ళు నొప్పి అవుతున్నాయి. ఏం పూసినావు? కాటుక గైస్, ఒకదానికేమో ఇది పూసిండు కాటుక అని. నెక్స్ట్ ఏంటో చెప్పు. ఇదేడ పెన్సిల్ టైప్ ఉంది. ఇదే కాజల్ స్మైంతా నువ్వు నవ్వుతే ఈ కన్నీ మొత్తం ఎటో పోయిందంట. నేషనల్ హైవేకి వేద్దాం అనుకుంటే నువ్వు స్టేట్ హైవేలకి వేస్తాను దీన్ని. నువ్వు అప్పుడు గట్లానే ఇది మొత్తం పోయింది. ఇదేమో కనిపించలేదు. యాక్చువల్లీ ఇది బెటర్ ఇంకా దానికంటే. ఇక్కడ టిచ్ చుక్క పెడతాడు కానీ కాటిక మొత్తం బ్లాస్ట్ చేసింది మొత్తం మేకప్ అంతా. ఇప్పుడే పడ్డ కష్టం అంతా పోయింది. ఇచ్చి మళ్ళీ ఎత్తా నేను ప్లీజ్, మళ్ళీ ఎత్తా నేను. అప్పటికి చెప్పినా నీకు మేకప్ అట్లనే ఉంటది. నువ్వు కాన్ఫిడెంట్ ఉండాలి, ఏం చేసుకోవాలి కరెక్ట్ అన్నట్టు ఉండాలి. అట్లా నీ బొందా నువ్వు చూసుకుంటే నువ్వే ఎందుకు ఇది వేసాడు. ఉందా అయిపోయిందా? ఇంకో ఐకేమో ఇది వేసిండు ఉన్నది. సో ఈ రెండు. నెక్స్ట్ వచ్చేసరికి మనము అట్లా డిఫరెంట్ ఎవరే నువ్వు గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు.
వాటర్ ప్రూఫ్ మస్కారా మస్కారానా? ఏడ పూస్తావు? ఓకే నువ్వు ఆల్రెడీ పూసుకొని చూపెట్టినావు కదా పొయ్యిగా. కళ్ళు కొట్టకు. లిప్స్టిక్ ఇది ఇది పెట్టావా అదా? ఐబ్రోసా? ఇదే కదా అది కాదు, ఇది. షార్ప్ అది దువ్వేది, అది కోంబు. అరే ఇంకొంచెం షార్ప్ చేస్తాడ. వీడికి నేను డ్రాయింగ్ బుక్ లాగా కనిపిస్తున్నట్టున్నా గైస్, షార్ప్ చేసి మరి గీస్తున్నాడు. ఎన్నో ఎలా పగున్నట్టుంది గైస్ వీడికి నా మీద. నెక్స్ట్ ఇంకా అన్నీ అయిపోయినాయా? ఇంకేమున్నాయి? లిప్స్టిక్ వచ్చేసరికి సో గైస్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది కొంచెం షైనింగ్ ఉండాలి మనకు. ఇది వేసేద్దాం. మరి ఎక్కువైనట్టున్నది. ఓకే గైస్ లిప్స్టిక్ కూడా అయిపోయింది. ఇక్కడ కొంచెం పోయింది. ఏడా ఇట్లా పోయింది. నెక్స్ట్ మసిగుడ్డు ఉంటే మసిగుడ్డ లేదు. మసిగుడ్డతో నూడుస్తున్నాడు గైస్. నెక్స్ట్ నా బాధ ఏంటంటే చూసారా కాటుగా అది దెబ్బతీసింది. లేకపోతే వీడు చాలా బాగా చేశాడని నా ఫీలింగ్. సరే చెప్పాలి ఒకసారి. ఒకసారి నేను కూడా చూసుకుంటా గైస్ ఈ అద్భుతాన్ని. చూపించినట్టు వాడు నాకు మేకప్ వేసినా లేదా అనేది నేను చూస్తున్నా. ఇప్పుడైతే నేను అద్దంలో చూసుకొని రియాక్ట్ అయితే ఎట్లా వేసిండో నాకే భయం వేస్తుంది. నాకే భయం అవుతుంది కదా, అట్లా కూడా అవే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. చూసుకోండి జరా. ఓకే గైస్ ఒకసారి అయితే చూసేద్దాం. ఫేస్ రివీల్ చేసేద్దాం. ఫేస్ రివీల్ టైం నాకే. అందమా సేమ్ పండు కోతి లెక్కనున్నోరా. ఒక్కటే కదా దెబ్బతీసింది. ఇది ఎందుకు రైట్ లేచినావు? ఐబ్రోస్ ఏంద్రా ఇంత గీకినావు? అదే మంచి డార్క్ ఉండాలి కదా. నా లిప్స్ ఇట్లా ఉన్నాయి. నాకు ఎట్లా అనిపిస్తుంది తెలుసా, బొటాక్స్ ఫెయిల్ అయితే ఫేస్ అవుతుంది చూడ అట్లా. ఒకవేళ బొటాక్స్ ఫెయిల్ అయితే నా ఫేస్ ఇట్లా ఉంటుంది గైస్. కళ్ళు అయితే అమ్మ అసలు మామూలుగా లేదుగా. ఆ కాటికి ఒక్కటి అయిపోతే పర్ఫెక్ట్ ఉంటుండే. అవును చాలా బాగా వేసినావు, సూపర్. కాటికనే దెబ్బతీసింది. ఓకే గైస్ మీరు రేట్ చేయండి గైస్. వీడు మేకప్ ఒకటి కాటికి ఒక్కటి తీసేది, దానికంటే ముందు మీరు చూసారు కదా, మీరు రేట్ చేయండి గైస్. వీడు మేకప్ స్కిల్స్ కి ఎంత రేటింగ్ ఇస్తారో మీరైతే రేట్ చేయండి అవుట్ ఆఫ్ 5. చూడండి ఎట్లున్నాను. సేమ్ బట్ డిఫరెంట్. నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా? అమ్మాయిలకి న్యాచురల్ బ్యూటీ ఉంటుంది, సో ఇట్లాంటి ప్రొడక్ట్స్ ఏం వాడకండి. వాడితే ఇట్లా ఉంటారు. చెప్పు. వాడితే ఈ విధంగా ఉంటుంది. అఖిల వాడకముందు ఇంత అందంగా ఉండేది, ఇప్పుడు వాడినాక ఇట్లా ఉంది. బీ న్యాచురల్, బీ సింపుల్. ఆర్టిస్ట్ అన్నమాట. సో మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి అండ్ ఆల్సో షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఒక గంట ఉంటుంది దాన్ని గట్టిగా కొట్టి పడేయండి. ఓకే గైస్, బాయ్. Baby, you can find me under the light.